మీ జన్మ నక్షత్రంతో మంత్ర దిగ్బంధనం చేసి అక్కడ దాచారు. డెఫినెట్గా ఇందులో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. ఉంటే కనిపించాలి కదా. మీ అన్నయ్య చాలా తెలివైనవాడు. ఇది ఎవ్వరికి దొరకకుండా అంత ప్లాన్ చేశాడంటే ఇందులో ఉన్న మ్యాటర్ని అందరికీ తెలిసేలా అంత ఈజీగా ఎలా రాస్తాడు? అంటే ఈ డైరీ మీకు తప్ప ఇంకెవరికి దొరకకూడదని మంత్రశక్తితో బంధించాడంటే ఇందులో ఉన్న మ్యాటర్ కూడా ఎవ్వరికి తెలియకూడదనే తనకు తెలిసిన సైన్స్ వాడుకొని ఉంటాడు. సైన్స్ అంటే మన కంటికి కనిపించకుండా ఇన్విజిబుల్ ఇంక్తో రాసుంటాడు. ఐ థింక్ ఇట్ మైట్ బి ఎ కెమికల్ టెక్నాలజీ. ఇది చదవడం ఎలా? ఏ కెమికల్తో రాశాడని తెలిస్తే ఆ కెమికల్ యాంటీడోస్తో రీటెస్ట్ చేసి చదవచ్చు. హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉన్నారు. అతని ల్యాబ్కి వెళ్తే మనకు చాలా డీటెయిల్స్ దొరుకుతాయి. అయితే వెళ్దాం పద. భైరవి గారు, ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. ఈ టైంలో మా అన్నయ్య విషయంలో నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. అయ్యో, హైదరాబాద్ ఏమైనా మీ ఇంటి పక్కన లేదా మీ ఊరు పక్కన ఉందా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తే చెప్తే వెళ్ళనివ్వరు. వెళ్ళకపోతే ఇందులో ఏముందో తెలీదు. ఇప్పుడు నాకు ఈ డైరీ మ్యాటర్ తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. నేను వెళ్ళి బ్యాగ్తో వస్తాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా నేను వినను. వస్తాను, వెయిట్ చేయి. హే, హలో, బాయ్. హలో, భైరవి, ఏంటి భైరవి, ఏమైంది? నిధి అన్న గురించి తెలిసిందా? లేదు, ఆ పని మీదే హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాదా? ఎందుకు భైరవి ఇంత రాత్రి హైదరాబాద్? అరే భైరవి, నాకే భయంగా ఉంది. ఒక్కసారి నిధి నాన్నగారికి చెప్తే మంచిగా అవుతుంది కదా. చెప్తే అస్సలు వెళ్ళనివ్వరు. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి. రేపొద్దున కల్లా వచ్చేస్తాను. భైరవి, వద్దు వద్దు, నాకే భయంగా ఉంది. నువ్వు భయపడకు జరిగినా, ధైర్యంగా ఉండు. అన్నయ్య గురించి తెలుసుకోవాలి. ప్లీజ్, బాయ్. భైరవి, యా అల్లా, ఇది మేనేజ్ చెయ్యని చెప్పింది. అభి క్యా కర్నా మే?
అరే యా అల్లా, ఈ భైరవి రాత్రి అంతా రాలేదు. ఎవరైనా వచ్చి నాకే అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అభి క్యా కర్నామే? భైరవి, భైరవి, భైరవి ఏదమ్మా? భైరవి చెప్పు. అది స్నానం స్నానం చేస్తుంది బామ్మ. సరే. స్నానం చేస్తుందని చెప్పా. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. స్నానం చేస్తుందని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే అది బామ్మ, నేను నిద్ర లేచేసరికి అది భైరవి నాకి కనపడకపోయేసరికి బాత్రూంలో ఉంది అనుకున్నా బామ్మగారు. పిచ్చి పిల్ల. షూ, బచ్ గయా మే. కౌసల్య, భైరవిని ఏమైనా చూసావా? లేదు బామ్మగారు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బావా, పడుకో బావా, విశ్రాంతి తీసుకో. భైరవి, ఏమైందమ్మా? భైరవిని ఎక్కడైనా చూసావా? చూడలేదే. చూడలేదా? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? తను ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదురా. ఇంట్లో కనపడకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఏమో తెలీదు. జరీనా, ఇట్రామ్మా. ఏంటి అంకుల్? భైరవ్ ఎక్కడా? నువ్వు చూసావా? అది అది ఏంటమ్మా కంగారు మళ్ళీ పడుతున్నావు? నువ్వు భైరవిని చూసావా? రాత్రి వెళ్ళిన అమ్మాయి గారు మళ్ళీ తిరిగి రాలేదా? మళ్ళీ మాట్లాడవే. భైరవిని చూసావా? నాకు తెలీదు అమ్మగారు. ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడికి వెళ్తుందమ్మా? అప్పుడప్పుడు అర్జున్తో మాట్లాడుతుంది కదా. ఒకవేళ అబ్బాయి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందేమో. ఇంకా ఎంత టైం పడుతుంది? మేబీ 2 గంటల సేపు పట్టొచ్చు. ఇంకా 2 అవర్సా? ఎస్. భైరవి గారు, ఇంట్లో చెప్పి రావాల్సింది. చెప్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అయ్యేది. త్వరగా పోనీ అర్జున్.
ఇక్కడ ఆపావేంటి? కార్ దేనికి ఆపావు? ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. వావ్, వెరీ బ్యూటిఫుల్. చూసుకోవాలి కదండి. థ్యాంక్స్. రండి లోపలికి వెళ్దాం. ఇటువైపు. There it is. ఇది ల్యాబ్. లెట్స్ గో. Hey, is there? హాయ్ సార్. ఏ అర్జున్ వచ్చావా? అవును సార్. మీకు ఫోన్లో చెప్పానే అదే ఈ డైరీ. డైరీ ఎంటీగానే ఉంది, కానీ
దీంట్లో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని నా డౌట్. పేపర్స్ కొంచెం అన్యూజువల్గా థిక్గా ఉన్నాయి. ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. ఈ పేపర్లు థిక్గా ఉన్నాయంటే ఏదైనా కెమికల్ అప్లై చేసి ఉండాలి. ఇట్ మీన్స్ వీటి మీద ఏదైనా మ్యాటర్ రాసుండే అవకాశం ఉంది. అందులో ఏముందన్నది మీరు చెప్పగలుగుతారనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. ఎంత టైం పట్టొచ్చు? ఇది నిమిషాల్లో అయ్యే పని కాదు. ప్రాసెసింగ్ చేయడానికి ఎంత లేదన్నా 2-3 గంటలు పడుతుంది. కొంచెం త్వరగా ప్రాసెస్ మొదలు పెట్టండి. షూర్ అమ్మా, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే, రండి. ఆ, భైరవి గారు, హ్మ్? ఒక పని చేద్దాం. ఆ. ఎలాగో టైం పడుతుంది అంటున్నారు కదా, మనం ఫ్రెషప్ అయిపోయి ఒక కాఫీ తాగేసి వద్దాం. ఆ, అర్జున్, అది ఇప్పుడు వద్దు అర్జున్. పర్లేదు, రండి. సరే. నమస్తే సార్, చాలా రోజుల తర్వాత వచ్చారు. యా, అవును, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. రండి సార్, మీ టేబుల్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ, రండి. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా, నీకు ఈ రెస్టారెంట్లో పర్మనెంట్ టేబుల్ కూడా ఉందన్నమాట. అదేం లేదండి, ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నీకు టేస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. నాకు టేస్ట్లు ఉన్నాయి కాబట్టే నాకు నువ్వు కావాలనుకున్నాను. సార్, ఆర్డర్. యా, ప్లీజ్. సార్, ఆర్డర్ ప్లీజ్. ఆర్డర్ అంటే తినడానికి ఏం కావాలి అని.
వాళ్ళు తింటున్నారు కదా, అది కావాలి. సద్దన్నం తప్ప పప్పన్నం రుచి తెలియదన్నమాట. ఓకే.